శృంగగిరి షణ్ముఖ ఆలయం. ఈ ఆలయం బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని శృంగగిరి అనే చిన్న కొండపై ఉంటుంది. ఈ షణ్ముఖ ఆలయం గోపురం వచ్చి మురుగన్ యొక్క 6 ముఖాలు కలిగి ఉన్నట్టుగా చాలా అందంగా ఉంటుంది. మరియు ఈ గోపురం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో షణ్ముఖుడు స్కంద భగవానుని రూపంలో దర్శనమిస్తారు. బెంగళూరులో ఉన్న ఆలయాలలో ఈ శృంగగిరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి అంతటి అద్భుతమైన ఆలయం యొక్క విశిష్టతను అండ్ దాని చరిత్రను తెలుసుకుందామా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే 2006లో శ్రీ భారతీ తీర్థ మహాస్వామి నేపథ్యంలో డాక్టర్ అరుణాచలం గారు అయితే నిర్మించారు. ఈ టెంపుల్ గోపురం వచ్చి 6 ముఖాలతో కలిగిన షణ్ముఖుడు 123 అడుగుల ఎత్తుతో చాలా అందంగా కనిపిస్తాడు. ఈ శృంగగిరి షణ్ముఖ ఆలయం బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని శృంగగిరి అనే చిన్న కొండపై కొలువై ఉంటుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వంగానే మన వెహికల్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. వీళ్ళు బైక్ కి అయితే 10 రూపీస్ అండ్ కార్ కి అయితే 30 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నెమలి ఆకారంలో ఎంట్రన్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. కుమారస్వామి వాహనం వచ్చి నెమలే కాబట్టి వీళ్ళు ఇలా డిజైన్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ ఎంట్రన్స్ పక్కనే మన కోసం చెప్పుల స్టాండ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్క పెయిర్ కి 3 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఎంట్రన్స్ దగ్గర కర్పూరం వెలిగించి టెంపుల్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. ఈ స్టెప్స్ ఎంట్రన్స్ లోనే మనకు పూజా సామాగ్రి షాప్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ స్టెప్స్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. పసుపు కుంకుమ పూసినట్లుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపలికి రాగానే మనకు ముందుగా పంచముఖి గణేశ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు సింహంపై స్వారీ చేస్తున్నట్లుగా చాలా అందంగా ఉంటారు. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కో దిశ నుంచి ఒక్కో రంధ్రం గుండా స్వామివారిని త్రిముఖ, చతుర్ముఖ, త్రిముఖ రూపంలో దర్శనం చేసుకోవచ్చు. వన్స్ స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ 2 వేస్ కనిపిస్తాయి పైకి వెళ్ళడానికి. ఎటు సైడ్ వెళ్ళినా సరే మీరైతే పైకి అయితే చేరుకోవచ్చు. నేనైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను, వచ్చేటప్పుడు రైట్ సైడ్ వస్తాను. ఈ టెంపుల్ చూడడానికి పాము పుట్ట ఆకారంలో చాలా బాగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ విష్ణు చక్రాన్ని కూడా వీళ్ళు అమర్చారు. చాలా బాగుంది చూడడానికి. దీని ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ లోనే మనకు పరమేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు స్ఫటిక లింగంతో దర్శనమిస్తారండి. లయకారుడు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. కుడిపక్క పార్వతీదేవి అపేత కుచలాంబగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో భక్తులు బియ్యం, అటుకులు, నెయ్యి, ఇతర పదార్థాలతో స్వామివారికి సమర్పించుకోవడానికి ఇక్కడ ఈ ఆలయంలో అమ్ముతారు. వన్స్ శివ టెంపుల్ ని దర్శించుకున్నాక మెట్ల గుండా కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక పెద్ద త్రిశూలం అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. పైగా ఈ త్రిశూలం పాము పుట్ట నుంచి వచ్చినట్లుగా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ టెంపుల్ పైన కూడా ఎన్నో పాము పుట్టలు ఉన్నట్లుగా వీళ్ళైతే చాలా బాగా ఇంటీరియర్ అనేది డిజైన్ చేశారు. ఈ త్రిశూలం ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే మనకు 6 ముఖాలు కలిగిన షణ్ముఖ టెంపుల్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ అయితే ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో చాలా ట్రెండ్ అయ్యాయండి. ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీ శృంగగిరి షణ్ముఖ టెంపుల్ గర్భగుడి. ఈ గుడి ఎంట్రన్స్ లో అయితే పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. దీని ఎదురుగానే కుమారస్వామి వాహనమైన నెమలి కనిపిస్తుంది. రండి గుడి లోపలికి వెళ్లి చూద్దాం స్వామివారిని. ఇక్కడ స్వామివారు మయూర వాహనంపై దర్శనమిస్తారు. ఇరువైపులా వాలి అండ్ దేవసేన అమ్మవారులతో నయనాందకరంగా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చి నక్షత్ర రూపంతో చాలా బాగా డిజైన్ చేశారు. నాకు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే కేరళలో ఉన్న టెంపుల్ కన్స్ట్రక్షన్స్ లాగా కనిపిస్తుంది. రండి చుట్టూ తిరిగి చూద్దాం.
ఇక్కడ ప్రసాదంగా మనకు బొరుగులు అండ్ బెల్లం అనేది ఇస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్న పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. ఈ పెయింటింగ్స్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ని రిప్రజెంట్ చేస్తుందట. ఇక్కడ మీరు చూస్తే గణేశుడు వివిధ రూపాలతో దర్శనమిస్తాడు. ఒక మినీ మ్యూజియం గా వీళ్ళు ఈ కలెక్షన్ ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న పెయింటింగ్ వచ్చి మలేషియాలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పెయింటింగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ మీరు చూస్తున్న పెయింటింగ్ వచ్చి తిరుత్తణిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పెయింటింగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ పెయింటింగ్ దగ్గర ఉన్న మార్గం గుండా చూస్తే మీకు స్వామివారు సంపూర్ణ దర్శనంతో కనిపిస్తారు. ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చి శ్రీ స్వామిమలై టెంపుల్. చాలా బాగుంది కదా. ఇక్కడ చూస్తున్న పెయింటింగ్ వచ్చి శృంగేరి టెంపుల్. చాలా బాగా పెయింట్ చేశారు. వన్స్ స్వామివారిని దర్శించుకొని బయటకు రాగానే ఇక్కడ సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుందండి. వైట్ డ్రెస్ లో ఉన్నది హీరో అండ్ శారీలో ఉన్నది హీరోయిన్. ఇక్కడ ఎవ్రీ మంత్ ఒక్కొక్క షూటింగ్ అయితే జరుగుతుందట. చాలా ఫేమస్ ప్లేస్ అండి ఇది. రండి చూద్దాం షూటింగ్ ని ఎలా తీస్తున్నారో. ఈ సీరియల్ వచ్చి ఉదయ ఛానల్ కన్నడలో అయితే వస్తుందట. మీకు ఈ హీరో అండ్ హీరోయిన్ తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి. షూటింగ్ కంప్లీట్ అవ్వంగానే హీరోయిన్ తో సెల్ఫీ అయితే దిగాము. మా వైఫ్ చాలా బాగా ఎగ్జైట్ అయింది షూటింగ్ చూసి. ఇక్కడ మీరు చూస్తున్నదే 6 ముఖాలు కలిగి ఉన్న శ్రీ షణ్ముఖ గోపురం. చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ చూస్తే స్వామివారు గోపురం పైన వజ్రాలతో కిరీటాన్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఈ వజ్రాల దగ్గర సెన్సార్స్ ఉంటాయంట. అవి సూర్యకిరణాలు నిత్యం స్వామివారిపై పడేలా వీళ్ళైతే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి గుడిలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపాన్ని. కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెమలి ఆకారంతో వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ఈ 6 ముఖాలు కలిగిన గోపురం రాత్రిపూట లైటింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ పైన నుంచి చూస్తే సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. బ్యూటిఫుల్ గా ఉంది ఈ లొకేషన్. వన్స్ టెంపుల్ ని కవర్ చేశాక రైట్ సైడ్ స్టెప్స్ గుండా కిందకు వెళ్ళండి. ఈ టెంపుల్ పక్కనే మనకు శ్రీ మునేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. రండి వెళ్ళి చూద్దాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా కేరళ స్టైల్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ వచ్చి ఒక రథం రూపంతో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. వన్స్ ఈ టెంపుల్ కవర్ చేశాక పార్కింగ్ ఏరియా నుంచి
వెహికల్ దగ్గరకు వెళ్తే మన ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇంతటితో మన బెంగళూరులో ఉన్న శ్రీ శృంగగిరి షణ్ముఖ టెంపుల్ వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రతి ఒక్క ప్లేస్ ని అండ్ ప్రతి ఒక్క చరిత్రను మీకైతే డీటెయిల్ గా అయితే చూపించానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.